నారాయణరావు గారు, నారాయణరావు గారు, నారాయణరావు గారు, ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారండి. ఏంటి మధ్య కాల్ చేయట్లేదు నాకు? అవునా? చేసేద్దామండి. అలానే ఏంటండి 10 లక్షలు ఈవెంట్ వచ్చిందా? అయినా మీకు తెలుసు కదండి నేను చేసే వాటిలో చాలా చిన్నదని. ఏమంటారు? హలో హలో, ఈ ఫోన్లో ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోవాలా? హాయ్ స్మిత, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. థ్యాంక్స్. ఏంటి లాకా? ఏం లాక్ ఇది? ఫింగర్ ప్రింట్ లో పెట్టేద్దామైతే. నీది కాదు, నాది. దీన్నేమో ఫింగరింగ్ అంటారు. హలో, నారాయణరావు గారు, కట్టేపోయిందండి. సారీ అండి. ఏంటండి 1000 రూపాయలు డీడీ తీయాలా? ఇప్పటికిప్పుడు 1000 రూపాయలు డీడీ ఏంటండి? ఇంట్లో టైంకి ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు. సరేలేండి, నేను ఎలాగలా అరేంజ్ చేస్తాను. మీరు ఆ పనిలో ఉండండి, నేను చూసుకుంటాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ స్మిత, కవర్ బాగుంది. స్మిత, ఓ 1000 రూపాయలు ఉంటే ఇస్తావా? సాయంత్రం మైక్ గడ రాగానే ఇచ్చేస్తాను. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఇందులో బ్యాలెన్స్ లేదు. ఏం పర్లేదు, ఇవ్వు. వేస్ట్ ఇది. పర్లేదు, ఇవ్వు. పర్లేదా? ఇది కొట్టు. ఇది ఫోనా? అవునా? లాక్? దీనికి లాక్ అలాంటిది ఏం లేదు. స్టార్ బటన్ గట్టిగా నొక్కి పెట్టు అంతే. గట్టిగా. ఎవరు ఇచ్చేస్తుంది? ఒక్క నిమిషం. హలో, చారి గారు, మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది, కానీ నా వర్జన్ కూడా మీరు విన్నారు కదా. జస్ట్ 10 lakhs ఆర్డర్ వచ్చింది. మీకు తెలుసు కదా మనం చేసే వాటిలో ఇది చాలా చిన్నదని. ఇంత చిన్నదానికి 1000 రూపీస్ డీడీ తీయమంటే ఎలా? అబ్బో, నారీలు నాకేసావుగా. నా కార్డ్స్ బ్లాక్ అయ్యాయి, ఫ్రెండ్స్ కూడా లేరు. సర్లే, ఎలాగోలా అడ్జస్ట్ చేస్తాను. ఓహో, సేమ్ బ్యాచ్ అన్నమాట. సేమ్ సిచ్యువేషన్. నీకు అడగడం వేస్ట్ అని అడగలేదు. ఇందాక కస్టమర్ కేర్ కాల్ చేశాను, ఆ నెంబర్ డిలీట్ చేసాయి. తెలుసు, పో. అంకుల్, ఇప్పుడు చూడు ఎర్ర అంటుంటావు. అక్కడ చూడు, ఇప్పుడు వచ్చింది చూడు. చెత్త వేషాలు. సాటర్డే కూడా ఆఫీస్ ఎంటర్ అయ్యేదావు, ఆఫీసు అయ్యేదావు. ఎండి ఏం చెప్పండిరా ఏంటో. సార్, సాటర్డే మీరు ఆఫీస్ రాదు సార్? అవునరా, రాకుండా 2 దుప్పట్లు 2 దుండులు ఇస్తాను, హాయిగా దొల్లుకో. సార్, నా ఉద్దేశం అదే సార్. ఇంకొకసారి పని చేయకుండా ఫోన్లో సొల్లు కబుర్లు వేసావనుకో, ఎంప్లాయీ లిస్ట్ లో నీ పేరుండదు. సారీ సార్. సార్, అది కాఫీ కంటెంట్ లేదు కానీ నీ మొగని కాఫీ కావాలా? సారీ సార్. రే సార్ సార్ సార్, ఏదో తొక్కలేండి, తొక్కల ఆఫీస్ అన్నావు. అబ్బాయి, అది మా ఫ్రెండ్ కంపెనీ గురించి సార్. నీకుందిరా. సారీ సార్. అబ్బా, డబ్బులేమో లేవు, నాలిక లాగేస్తుంది. ఐడియా, ఈ డబ్బా ఇక్కడ పెట్టి, ఈ సీసాలన్నీ ఇందులో పెట్టి, ఇవి కూడా పెట్టి, అన్నీ పెట్టేసి కాజు, ఎక్కడికి బయలుదేరావు? నేను నీకోసమే వస్తున్నాను. అవునా అంకుల్? ఈ పెట్టేంటి? పాత మెటీరియల్ అంతా చదివేశాను అంకుల్. కొత్త మెటీరియల్ కొనుక్కోడానికి డబ్బులు లేవు, ఇవన్నీ అమ్మేసి కొనుక్కుందామని. ఇవి అమ్మేస్తావా? అమ్మితే ఎంత వస్తుంది? ఏం వస్తుంది అంకుల్? క్వార్టర్ వస్తుంది. క్వార్టర్లీ ఫినాన్షియల్ ఎనాలిసిస్ అనే బుక్ ఉంది అంకుల్, ఆ బుక్ ఒకటే వస్తుంది అంకుల్. అబ్బా, నేను ఆ బుక్ కొనిస్తాలేవయ్యా, పద బయటకు వెళ్దాం. సరే, ఇవి లోపల పెట్టేసి వస్తాను అంకుల్. మా ఇంట్లో పెట్టొచ్చులేవయ్యా, పద. పర్లేదు అంకుల్, లోపల పెట్టేసి వచ్చేస్తాను అంకుల్. ఏముందయ్యా, మహా అయితే పుస్తకం తీసి చదివి మళ్ళా లోపల పెట్టేస్తారు. తీస్తేనే ప్రాబ్లం అంకుల్, నేను పైన పెట్టేసి వచ్చేస్తాను అంకుల్. ఆగాగాగు, ఇక్కడ రాసిందేంటి? బడ్ వైజర్. ఇది బీర్ల కంపెనీ అంకుల్. ఈ డబ్బా నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే అంకుల్, ఇది నా డబ్బా కాదు అంకుల్, రోడ్డు మీద పడేసి ఉందంటే ఇది మెటీరియల్ పెట్టుకుంటే బాగుంటుందని తెచ్చుకున్నాను అంకుల్. నువ్వు కాబోయే కలెక్టర్వి, చెత్త డబ్బాలన్నీ ఏరుకొస్తావేంటి? పెట్టేసిరా, నీకు మంచి పెట్టి కొనిస్తా. ఓకే అంకుల్, పదండి అంకుల్. పద. అయ్యో బాబోయ్, ఈ ఇల్లు ఐఏఎస్ ఆఫీసర్ దా. దొరికామంటే దోలు తీరిపినట్టే. ఎస్కేప్ అయిపోతాం. అంకుల్ అంకుల్,
నాకు అర్జెంట్ పని ఉంది అంకుల్, నేను తర్వాత కలుస్తాను అంకుల్. రావయ్యా 5 నిమిషాల్లో వెళదు గాని. పర్లేదు అంకుల్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా కలుస్తాను అంకుల్. ఏంటయ్యా నీ ప్రాబ్లము? అంటే ఫ్రెండ్ మెటీరియల్ ఇస్తాను అంకుల్, తెచ్చుకోవాలి. మా ఓడి అమ్మాయి నీకు మెటీరియల్ ఇస్తాదిలే. అమ్మాయా? అవునయ్యా, ఒక్కగానొక్క కూతురు, గారాల పట్టి. మరి పడదే ఏంటి పట్టీల సౌండ్? ఊరికారా, మన గురించి వెయిటింగ్ అక్కడ. పదండి. ఈ కోటిగాడు నా బాల్య స్నేహితుడు కలెక్టర్ బాబు. ఏరా ఐఏఎస్? రారా దాసు, రా కూర్చో. చాలా రోజులైందిరా చూసి. బాబు, ఈయనకే కోటేశ్వరరావు, ఐఏఎస్ ఆఫీసరు. నీకు చెప్తుంటాను కదా, ఈ కాలంలో ఉండాల్సిన కుర్రోడు కాదని. ఇతనే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. నమస్తే బాబు. కొంతమంది పిల్లలు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నామని ఏ పని చేయకుండా కోతలకు వస్తుంటారు. నిన్ను చూస్తే అలా అనిపించట్లేదులే. ఇంతకీ ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు? మొన్న అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను అంకుల్. అక్కడ పెద్ద వర్కౌట్ కాలే అని చెప్పి మన ఏరియాలో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను అంకుల్. ఏది బ్రిలియంట్ మైండ్సా? బ్రిలియంట్ మైండ్స్ అంకుల్. మీరు చాలా బ్రిలియంట్ అంకుల్. ఇంతకీ మెయిన్స్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు? అందరూ తీసుకున్న సబ్జెక్టే నేను తీసుకున్నాను అంకుల్. ఏది హిస్టరీయా? హిస్టరీ అంకుల్. మా అమ్మాయి కూడా హిస్టరీ తీసుకుందయ్యా. ఓహో, నీకు హిస్టరీ అంటే ఇష్టమా? అవును అంకుల్, హిస్టరీ అంటే చాలా ఇష్టం. రుద్రమాదేవి బాహుబలి తెగ చూసేవాడిని. ఉయ్యాల వాడ గురించి వెయిటింగ్. అది సినిమా కదయ్యా. అంటే చరిత్ర నుంచే కదా అంకుల్ సినిమాలు వచ్చాయి. ఓకే, మా అమ్మాయి కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. పేరు కిమత్ర. ఏంటంకుల్? కిమత్ర అంటే సరస్వతీదేవి. పేరుకు తగ్గట్టే చదువుల తల్లి. పైన మా అమ్మాయి కిమత్ర ఉంది. నీకు కావాల్సిన మెటీరియల్ తీసుకో. ఈలోపు మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. సరే అంకుల్. వెళ్ళు. ఇంకేంట్రా? కుర్రోడు షార్ప్గా ఉన్నాడు. కాస్త ఫ్యామిలీ డీటెయిల్స్, బ్యాక్గ్రౌండ్ కనుక్కో. వాడు లైట్లు పగిలేదాకా చదువుతున్నాడు తెలుసా, షార్ప్. నాకు అలాగే అనిపిస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మదినమ్మాయి గుంట అదిరిపోయింది. మీరు? నేను కాజు అంకుల్. మెటీరియల్ అప్పు కమ్. కూర్చోండి. ఐమ్ కిమత్ర. కిమత్ర. ఏంట్రా ఇది చెత్త చెత్తగా? నేను లేకపోతే ఎలా బతుకుతారా మీరు? మా సంగతి సరే, నువ్వేం బుక్స్ తీసుకొచ్చావు? అంకుల్ ఇచ్చారా? లేదురా, అంకుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళాడు, ఆయన ఇచ్చాడు. రేయ్, కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు రా నిన్ను. కానీ నువ్వు కలెక్టర్ కావట్లేదని తెలిసిందనుకో, కుక్కని కొట్టినట్టు కొడతాడు. అది కన్ఫర్మ్. అంకుల్ కొట్టడమేమో కానీ ఈరోజు ఒక అమ్మాయి కొట్టేసిందిరా. అబ్బా రే, ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పరా, అదెప్పుడు జరిగేదేగా. మీకు చెప్పి వేస్ట్ రా సన్నాసుల్లారా. మామ మైక్, మీ యంత్రాలో 50% ఆఫ్ అట. కార్డీరా షర్ట్ కొనుక్కుంటా. థ్యాంక్స్ రా. అది మీ యంత్రా కాదు, మింత్రా. థ్యాంక్స్ రా. ఏంట్రా అడగని చేసావు? డబ్బులు లేవా? కార్డ్ బ్లాక్డ్. అది నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు. నీ ఎంకమ్మా. మామ మ్యాడీ, నీ కార్డీరా. 6 నెలల నుంచి బ్యాంక్ వాళ్ళు షూట్ సైడ్ ఆర్డర్స్ పట్టుకొని తిరుగుతున్నారు. కనపడితే కాల్ చేస్తారు. తీసుకుంటావు బుల్లెట్లు? ఎందుకురా మీ ఇద్దరు నాకు వేస్ట్ కదరా. అరే మ్యాడీ, తలుపు దీపురా, ఎవడో వచ్చాడు. కనబడట్లేదా? ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాగా. అరే మైక్, నువ్వు పోబే. రోజంతా ఖాళీగా ఉంటుగా, నువ్వు వెళ్ళి దీపో. ఖాళీగా ఉన్నానని చులకనైపోయిందిరా మీకు. మీ ఇద్దరు వెళ్ళి రఘువరన్ బీటెక్ సినిమా చూడండి. సరే సరే. నిప్పులాంటి నిరుద్యోగి. ఎవరండి మీరు? స్మిత ఉందా? మీరు? నేను స్మిత వాళ్ళ అంకుల్. ఓ, లోపల రండి అంకుల్. పర్లేదమ్మా, ఒకసారి పిల్లవా, చిన్న 1 మినిట్ అంకుల్. నిరుద్యోగి. స్మిత, 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 ఎవరు వచ్చారు తెలుసా? మీ అంకుల్ వచ్చారు. రా రా రా
రా స్మిత. అంకుల్ ఎవరు? చూడు మీ అంకుల్. సార్ మీరా? లోపలికి రండి సార్. పర్లేదమ్మా, నేను వచ్చానంటే నువ్వు లేనంటావు కదా, అందుకే అంకుల్ అని చెప్పా. లోపలికి వస్తారా? వాటర్ ఏమైనా తాగుతారా? వద్దమ్మా, పర్లేదు, మా ఇంట్లో చాలా ఉన్నాయి. అయినా డబ్బులే లేవు. డబ్బులు ఇచ్చేస్తే తీసుకెళ్తా. ఈ మంత్ 15th ఇచ్చేస్తా సార్. సంవత్సరానికి 12 15th ఉంటాయమ్మా. ఆల్రెడీ 6 అయిపోయినాయి. ఇంకా మిగిలిన 6 ఎప్పుడు ఇస్తావా అని. సార్ అది ఈ మంత్ 15 షూర్గా ఇచ్చేస్తాను. షూర్గా ఇస్తానని లాస్ట్ టైం కూడా అన్నావు, కానీ షూర్గా ఇవ్వలేదు. ఇంకా నాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు ఇస్తేనే వెళ్తాను. సార్ మీరు ఇలా ఇంటికి వచ్చి గొడవ పడడం ఏం బాలేదు సార్. షాప్లో లేకుంటే ఇంటికే కదమ్మా వచ్చేది. ఇందులో బాగాలేకపోవడానికి ఏముంది? అయినా ఇలాంటి ఫ్లాట్లో ఉంటూ ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నావు అంటే బాగానే ఉంది కదమ్మా నీకు. మరి నా డబ్బులు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఇదిగోండి సార్ ఐఫోన్. డబ్బులు ఇచ్చాకే నా ఫోన్ తీసుకుంటాను. మరి ఏం చేద్దాం? చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. అయ్య బాబోయ్, అప్పులో నంట కట్టేసానండి దీనికి. సార్ సార్ ఏంటి? పాపం అమ్మాయి కదా సార్, ఫోన్ అది లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది. అసలే బొటికి నడుపుతుంది. అయితే నాకేంటి? ఇంకో 1 monthలో ఇచ్చేస్తాను అన్నది కదా సార్. ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆ అమ్మాయి ఇవ్వకపోతే నేను నీ దగ్గర తీసుకుంటాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రే కాజు, తనకి ఫోన్ ఇచ్చేసారా? రేయ్ నేనెళ్ళను రా బాబు. ఇందాక లోపలికి వెళ్ళి ఎవరొచ్చారు చెప్పకో అనే కష్టాలు చేశా. ఇప్పుడు వెళ్ళాననుకో ఖచ్చితంగా కైమ కొట్టేస్తుంది. నన్ను వదిలే. ఓకే రే రే, నా వైపు చూస్తావేంట్రా? వెళ్ళి తెచ్చింది నువ్వేగా, ఇప్పుడు ఇవ్వడానికి ఏంటి? రే వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది బే. రే నువ్వేంటి ఇచ్చేరా? రే స్మిత, హలో స్మిత, హా అమ్మా. ఏంటే ఈ మధ్య ఫోన్ చేయట్లేదు? 2-3 days నుంచి బుటీక్లో బిజీ ఉండి చేయలేదు. స్మిత, గుర్తుంది కదా రేపు నీ బర్త్డే. మార్నింగే లేచి గుడికి వెళ్ళాలి. మా బర్త్డే రేపు కదా. అయితే ఏంటే ఈ రోజు నుంచి ఏంటి హడావిడి? మర్చిపోతావే నువ్వు. ఎవ్రీ బర్త్డేకి చెప్తావు కదా గుడికి వెళ్ళాలని. వెళ్తావుగా? తప్పకుండా వెళ్తాను. సరేనా? సరేరా. ఓకే మా, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. బాయ్ తల్లి. థ్యాంక్ యూ. హే ప్రాబ్లం ఏం లేదు, వెంటనే ఇచ్చేసాడు. దానికోసం కాదు, అమ్మ కాల్ ఇచ్చినందుకు. ఓకే, కాల్ లిఫ్ట్ చేయకపోతే అమ్మ కంగారు పడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అంతే కదా, కూల్. అయినా ప్రాబ్లం ఏంటి? అది బుటీక్లో ఏదో స్టాక్ ప్రాబ్లం. ఐల్ మేనేజ్. ఓకే. ఇంకా రాలేదంటాడు. రే వాడు వస్తున్నాడు రా. ఆ అమ్మాయి బాగుంది కదరా? ఎరా ఇచ్చేసావా? ఏమంది? ఏమని లేదంట. రే నాకు నిద్ర వస్తుందిరా, పడుకుందాం పదా. ఇంత తొందరగానా? రే లేట్ నైట్స్ ఎందుకురా, దానివల్ల నిద్ర పాడవుతుంది. అదే త్వరగా పడుకున్నాం అనుకో కాస్త గ్లామర్ అన్న పెరుగుద్ది. గ్లామరా? అవునరా, నాకు కూడా తగ్గినట్టుంది ఈ మధ్య గ్లామర్. పడుకున్నారా మరి? నేనేమన్నా తక్కువ తినానా? నాకు కూడా కావాలి. సరే పదండి. పదండ్రా. అర్జెంటుగా డెకరేట్ చేసాలి. ఎలా చేస్తే బాగుంటుంది?
సెట్. కేక్, క్యాప్, స్ప్రే, క్యాండిల్స్, బలూన్స్ అన్నీ ఉన్నట్టేగా. నైఫ్ టైం ఉందా? ఇంకో 15 minutes ఉన్నాయి, వెళ్ళొచ్చేయచ్చు. వామ్మో వాయో ఇంద్రాయి సెటప్. షెట్టు అనుకుంటా అంటే డబ్బులు లేవన్నాడు. గుంట గురించి కేక్ తెస్తాడా? రే మనమే కట్ చేద్దామా? మరి కత్తెలా? ఇదిగోరా, ఇది కత్త ఏంటి బే? ఇది కత్తేరా. నువ్వు ఇక్కడే ఉండు, నెల్లి స్మితాన్ని లేపుకొస్తా. సరే సరే. చెప్పాను కదా నా బాత్రూమ్ వాడొద్దని. దీని కళ్ళవుడిదే గోల. స్మిత కళ్ళలోంచి బయటికి రా. స్మిత, స్మిత కళ్ళలోంచి బయటికి రా. నువ్వేంటి ఈ టైంలో? స్మిత ఒకసారి హాల్లోకి రా. స్మిత దేనికి? ఒకసారి రా చెప్తా. దా నువ్వు రా స్మిత. వస్తున్నా, ఆగు. రా స్మిత, చూడు సర్ప్రైజ్. వావ్, కూర్చో. నా బర్త్డే మీకెలా తెలుసు? ఫ్రెండ్ అంటే ఆ మాత్రం తెలుసుకోలేమా స్మిత? అయినా నా కోసం కష్టపడి ఇంత డెకరేట్ చేశారా? అంతేగా మరి. కాజు ఫ్రెండ్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా. థ్యాంక్స్ రా. ఓకే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Smita. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday. Happy birthday Smita. Happy birthday. Happy birthday. Happy birthday to you. లేట్ చేయకుండా ముందు కేక్. ఓకే. అవును, మైక్ ఎక్కడ? అవునరా, ఏడివాడు? అది వాడు పని మీద బయటికి వెళ్ళాడు. నువ్వు ముందు కేక్. నువ్వు గాని. ఓకే. స్మిత హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తిను తిను. స్మిత ఏం బాగుందా? నేను తెచ్చాను. నువ్వు పురా మ్యాడీ, ప్లీజ్ స్టాప్ ఇట్. అరే రే మ్యాడీ మెల్లగరా. అమ్మ నాకు నాకేసారుగా. రే మైక్ రా. హే మైక్, నీకోసమే అడిగా. ఎక్కడికి వెళ్ళావు? లేదు ఇక్కడికే. ఏమీ తెలియనట్టు ఏం నటిస్తున్నారా? రే ఈరోజు స్మిత బర్త్డే అని తెలుసు కదరా, ఎక్కడికి వెళ్ళిపోయావు? బాగా చేశారా, చాలా బాగా చేశారు. పాపం ఆడికి కూడా కేక్ ఎట్టు స్మిత. మైక్ కేక్ ఎలా ఉంది? బాగుందిరా. నేనే ఆర్డర్ ఇచ్చా. రాజుగాడే ఆర్డర్ ఇచ్చాడు చాక్లెట్ కేక్. బాగుందా? చాక్లెట్ కేకు. హ్యాపీ బర్త్డే స్మిత. కాల్ వస్తుంది. కమ్ కమ్. నువ్వు వెళ్ళు స్మిత, మాకు 2020 మ్యాచ్ ఉంది. నాన్న కాజు. ఏంట్రా? కేక్ తిన్నా. ఇప్పుడే వస్తా. పర్లేదా? సరే కొంచెం ఈ పీసు, ఈ చిన్నది, ఇది 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 నా కొడకల్లారా, ఇంత కష్టపడి సెట్ చేస్తే క్రెడిట్ మీరు కొట్టేస్తారా? షర్టు కొనుక్కోవడానికి డబ్బులు లేవన్నావు, మరి గుంటకి ఇవన్నీ పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చారా? రే మన బర్త్డేకి బన్నముక్క కూడా అమ్మాయి అయినసరికి మొత్తం సెటప్ చేస్తాడు. రే 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 మనందరికి ఫ్రెండ్ కదరా కదా, అందుకే కట్ చేయించాం. రే అయినా ఈ కత్తి ఎక్కడ దొరికిందిరా? రే ఇది కత్తి కాదురా, మన ఇంట్లో ఉంటుంది కదా. అమ్మ నా కంట్రీ, నా కొడుకులారా. తినిపావా? yes guys, hope you like this video. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఓ కమెంట్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Yo!
ఈ లెఫ్ట్ వెళ్తే అనన్య వాళ్ళ ఇంటికి షార్ట్ కట్ తెలుసా నీకు? ఏది ఆగల అదే. అదెందుకు తెలియదు. ఒకప్పుడు నేను ఆడ పేపర్లు వేస్తుండే. పేపర్సా? న్యూస్ పేపర్స్.